4వ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం పిల్లలు పద్య భాగంలో మీకు ఇప్పటివరకు మనం ఎన్ని పద్యాలు నేర్చుకున్నామో 2 పద్యాలు నేర్చుకున్నాం కదా. ఈ పద్య భాగం అనేది మీకు ఎప్పుడు ఇచ్చే ఈ క్లాస్లో మనకి 7వ పాఠంలో ఆడిముత్యాలు అనే లెసన్ కింద మనకి ఇచ్చేసారు కదా. ఆడిముత్యాల్లో మనం ఈ పద్యాలన్నీ కూడా నేర్చుకుంటాం. అయితే ఇప్పటి వరకు మనం ఎన్ని పద్యాలు నేర్చుకున్నామమ్మా? 2 పద్యాలు నేర్చుకున్నాం కదా. అయితే ఈ 2 పద్యాలు కూడా ఈ ఈ పద్యాలు నేర్చుకునేటప్పుడు ఈ ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క శతకం నుంచి మనం తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న 2 పద్యాలు కూడా వేమన శతకం నుంచి మనం తీసుకున్నాం. అది ఎలా చెప్పగలరు అంటే, ఈ వేమన శతకాలు లాస్ట్ లైన్లో మనం చూడండి. ఫస్ట్ పోయం ఏంటి ఇందులో మనకి ఏమి నేర్చుకుంది? కోపములను ఘనత కొంచెమే పోవును, అది ఫస్ట్ లైన్ కదా. అది లాస్ట్ లైన్లో మీకు ఏమని చెప్పాడు? కోపములను ఘనత కొంచెమే పోవును, కోపములను మిగిల గోడు చెందు, కోపం మడిచనేని కోరిక లేడేరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో లాస్ట్ లైన్ మనకి ఏమొచ్చిందన్న? వినురవేమ అని వచ్చింది కదా. అంటే ఇది వేమన గారు రచించిన పద్యాలు అని మనకి వేమన శతకంలో తీసుకున్నామని క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ వేమన గారే కాకుండా ఇంకా అనేక మంది కవులు తమ యొక్క పద్యాలని ఒక్కొక్క శతక రూపంలో మనకి తెలియపరిచారు. అయితే ఈరోజు క్లాస్లో మీరు నేర్చుకునే పద్యం 3వ పద్యం ఏంటో చూడండి. ఇప్పటికీ 2 పద్యాలు నేర్చుకున్నాం కదా మనం. 3వ పద్యం నేను చదువుతున్నాను చూడండి అన్న. ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయిని పిలిచి అన్న మడగని నోరును, దమ్ముల బిలువని నోరును, గుమ్మరి మన ద్రవ్యనట్టి గుంటర సుమతి. ఈ లైన్లో లాస్ట్ లైన్లో మనకి ఏమొచ్చింది? సుమతి. సుమతి అంటే అర్థం ఏంటి పిల్లలు? మంచి బుద్ధి కలవాడా అని. సుమతి అంటే అమ్మ మంచి బుద్ధి కలవాడా అని. అయితే మనకి ముందు 2 పద్యాల్లో వినర వేమ అంటే వేమన శతకాల నుంచి మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ సుమతి అనేది గుంటర సుమతి. ఈ సుమతి శతకంలోంచి ఈ పద్యాలు మనం తీసుకున్నాం అన్నమాట. ఈ పద్యం ఎక్కడి నుంచి తీసుకున్నారు? సుమతి శతకంలో నుంచి తీసుకున్నారు. అయితే ఈ సుమతి శతకాలను రచించిన వారు ఎవరు? బద్దెన గారు. ఎవరమ్మా ఆయన పేరు? బద్దెన. సుమతి శతకాలను రచించిన వారు ఎవరు? బద్దెన గారు. ఏమా ఓకే. సుమతి శతకాలను రచించిన వారు బద్దెన గారు. అయితే ఇప్పుడు ఈ పద్యాన్ని నేను చదువుతున్నాను. నా వెనకాల నేను చదివేటప్పుడు జాగ్రత్తగా ఏ పదాన్ని ఎలాగా పలకాలో జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏమా ఇప్పుడు చూడండి. ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయిని పిలిచి అన్న మడగని నోరును, దమ్ముల బిలువని నోరును, గుమ్మరి మన ద్రవ్యనట్టి గుంటర సుమతి. మళ్ళీ ఈ పద్యాన్ని మళ్ళీ చూడండి. ఇమ్ముగ జదువని నోరును అంటే, ఇమ్ముగ జదువని నోరును అంటే ఏంటి పిల్లల అర్థం? ఇమ్ముగ అంటే ఇంపుగా అంటే బాగా అని. బాగా చదవని నోరు. ఈ నోరు మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? మాట్లాడడానికి కానీ, తినడానికి కానీ, మంచి పలుకులు పలకడానికి కానీ, మంచిగా చదువుకోవడానికి కానీ ఇచ్చాడు కదా. అయితే ఇమ్ముగ చదువని నోరును అంటే బాగా చదవని నోరు. అమ్మాయిని పిలిచి ఎన్న మడగని నోరును, అమ్మని మనం పిలిచి అమ్మ అన్నం పెట్టమ్మా అన్న అడగని నోరు. అంటే మన నోరుని మనం ఎంత అందంగా ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి చెప్తున్నారు చూడండి. ఇమ్ముగ చదవని నోరును అంటే మంచిగా చదవని నోరు. ఇమ్ముగా అంటే ఇంపుగా అంటే వినడానికి చాలా స్పష్టంగా చక్కగా అన్నమాట. అలా చదవని నోరు. అమ్మాయిని పిలిచి అన్న మడగని నోరును అంటే అమ్మని పిలిచి అమ్మ అన్నం పెట్టమ్మా అని అడగని నోరు. తమ్ముల పిలువని నోరును, తమ్ములని మనం తమ్ముడు అని చక్కగా ప్రేమగా పిలవని నోరు. ఇవన్నీ కూడా గుమ్మరి మడు ద్రవ్యనట్టి గుంటర సుమతి. ఇవన్నీ మన నోటిని వీటిలాగా చక్కగా మనం మంచిగా ఉపయోగించుకోకపోతే గుమ్మరి మను ద్రవ్యనట్టి గుంటర సుమతి. అంటే కుమ్మరివాడు మన్ను తవ్వుతాడు. మన్ను అంటే ఏంటి పిల్లలు? మట్టి కదా. అయితే ఈ మట్టితో ఆయన ఏం చేస్తాడు? కుండను తయారు చేస్తాడు. ఇవన్నీ ఇలాగ చక్కగా మనం మన నోటిని ఇలా ఉపయోగించకపోతే ఇది ఏమవుతుంట? కుమ్మరివాడు మన్ను తవ్వుతాడు కదా,
ఆ మన్ను తవ్వడం అంటే గొయ్యి అవుతుంది. మట్టి తవ్వేటప్పుడు ఏమవుతుంది, గొయ్యి కింద ఏర్పడుతుంది. అటువంటి గుంట లాంటిదే పిల్లలు అని చెప్తున్నారు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 2 పద్యాల్లో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, పద్యాలు నేర్చుకున్నాం, భావాలు నేర్చుకున్నాం, అర్థాలు నేర్చుకున్నాం, వ్యతిరేక పదాలు నేర్చుకున్నాం, ఇవన్నీ నేర్చుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఈ పద్యం కూడా, ఈ పద్యంలో ఇప్పుడు చూడండి, ఇమ్ముగా అంటే ఇంపుగా. ఇమ్ముగా అంటే ఏంటమ్మా, ఇమ్ముగా అంటే ఇంపుగా అంటే ఇష్టంగా. ఇమ్ముగా అంటే ఇంపుగా లేదా ఇష్టంగా. తర్వాత తమ్ములు అంటే ఎవరు, తమ్ముళ్ళు. తమ్ములు అంటే తమ్ముళ్ళు. మను అంటే మట్టి. మను అంటే ఏంటమ్మా, మట్టి. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడు. మళ్ళీ ఈ పద్యాన్ని నేను చదువుతున్నాను చూడండి ఒకసారి ఎలా చదవాలో. ఇవి కంఠస్థ పద్యాలమ్మా, తప్పనిసరిగా నేర్చుకోవాలి మీరు. మీకు ఇంకో విషయం పిల్లలు, చక్కగా ఇప్పుడు మనం నేర్చుకున్న పద్యాలు 3rd క్లాస్లో నేర్చుకున్నాం, 2nd క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఈ పద్యాలన్నీ కూడా మీరు బాగా నేర్చుకున్నారనుకోండి, చక్కగా మీకు ఏదైనా పోటీలు అవి జరిగాయనుకోండి, బోర్డెన్ పోటీలు జరుగుతాయి కదా మనకి, క్రియా కాంపిటీషన్స్ అలాంటి వాటిలో మనకి ఈ పద్యాలన్నీ కూడా చక్కగా చెప్పారనుకోండి, మంచి మంచి ప్రైజ్లు తెచ్చుకోవచ్చు మీరు కదమ్మా. మనకి బోర్డని పద్యాలు కూడా తెలుస్తాయి, బోర్డని నీతి అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ పద్యం మళ్ళీ నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఇమ్ముగా చదువని నోరును, అమ్మాని పిలిచి ఎన్న మడగని నోరును, దమ్ముల విలువని నోరును, గుమ్మరి మను ద్రప్పినట్టి కుంటర సుమతి. ఈ పద్యం చక్కగా నేను ఎలా చదివానో అలాగ రాగయుక్తంగా నేర్చుకుని చక్కగా ఇందులో భావాన్ని అనేది నేర్చుకోండి. ఏమా? ఓకే చదివి.